హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హవర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్లో ఉన్నాను. ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ప్యారడైజ్ హోటల్ ఎదురుగా జేడ్ ఆర్కెడ్ బిల్డింగ్లో ఉందన్నమాట. బోల్డ్ అంతా పార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇవాల్టి వీడియోలో నేను కొన్ని సెట్స్ చూపిస్తాను, లైట్ వెయిట్ సెట్స్, అలానే బోల్డ్ అని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. నేను ఇక్కడ చాలా వీడియోస్ చేశాను అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది షాపింగ్ చేసుకున్నారు అండ్ ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది షాపింగ్ చేసుకున్నారు. ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలరీ అసలు ఇంకా ఇక్కడ దొరికినట్లు ఇంకెక్కడా ఉండదన్నమాట. తక్కువ అంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను మీకు, 1/2 తులం బంగారంలోనే మనకి హారం వచ్చేస్తుంది అనమాట. సో డిజైనింగ్ చాలా బాగుంటుంది, లైట్ ఆన్ అవర్ పాకెట్, చాలా మంచి ట్రెండీ జ్యువెలరీ ఉంటుంది అనమాట. చాలాసార్లు అంటే ఆల్మోస్ట్ ఒక 50 వీడియోస్లా చేసుంటానేమో, 40-50 వీడియోస్. సో అందరూ అడిగిన ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇయర్ రింగ్స్ ఎక్స్క్లూసివ్గా చూపించండి, అసలు ఒకసారి ఇయర్ రింగ్స్ చూడాలని ఉంది అనేసి. ఎందుకంటే ఇయర్ రింగ్స్ అనేవి మనకి అఫోర్డబుల్, అలానే లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా చూపించా కాబట్టి వాటి మీద ఇయర్ రింగ్స్ ఎలా కొనుక్కోవాలి అనేసి చాలా మందికి డౌట్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఈ 4 సెట్స్ చూద్దాము. తర్వాత నేను ఎక్స్క్లూసివ్గా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. మీ దగ్గర ఎలాంటి జ్యువెలరీ ఉన్నా కానీ వాటిల్లో ఏదో ఒకటి మీకు మ్యాచ్ అయిపోద్దండి, డెఫినెట్గా మీకు మ్యాచింగ్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇవి చూద్దాము. ఇవి పర్ఫెక్ట్ మ్యాచింగ్ సెట్స్. ఇవి వచ్చేసి అన్నీ కూడా సెమీ ప్రెషియస్ బీడ్స్ అండి. ఇవి ఎమరాల్డ్స్ అనమాట, పర్ల్స్ ఆల్టర్నేట్గా ఇచ్చారు. అండ్ డిజైనింగ్ అసలు ఎంత బాగుందో చూడండి. గణేష్ ఇమేజ్ వచ్చింది, అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. దీంట్లో ఉన్న గోల్డ్ మొత్తం కూడా ఓన్లీ పెండెంట్లోనే వచ్చింది. అండ్ వైట్ స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా సీజెడ్స్ అనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ టెంపుల్ జ్యువెలరీలా ఉంటుందండి ఇలాంటి ఇమేజెస్ వచ్చినప్పుడు. అండ్ దీంట్లో వచ్చేసి 11 గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉందన్నమాట. అంటే టోటల్ ఇందులోనే మనకి 11 గ్రామ్స్ అనేది ఉంది. దట్టు ఏంటంటే ఈ ఇమేజ్ వల్ల అంత గోల్డ్ అనేది పట్టింది, బట్ చాలా ఎక్స్క్లూసివ్గా ఉంది. అండ్ దీనికి చాలా మంచి ఇయర్ రింగ్స్ వచ్చాయి. లుక్ ఎట్ దిస్, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది వేసుకొని వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు ఎక్స్క్లూసివ్గా కనిపిస్తారండి. ఎలాంటి శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో బీడ్స్తో పాటు ఉండే జ్యువెలరీ చాలా ఎక్కువ మంది వేస్తున్నారు కదా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 10 గ్రామ్స్లో వచ్చేస్తాయండి, అంటే 1 తులాలో వచ్చేస్తాయి. చాలా పెద్దగా కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచి పీస్ ఇది. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా కంప్లీట్ మ్యాచింగ్ సెట్. ఇప్పటివరకు నేను చాలాసార్లు ఓన్లీ నెక్ పీసెసే చూపించాను, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అని చెప్పాను, బట్ ఇప్పుడు చూపిస్తున్నా మ్యాచింగ్ సెట్స్. ఇందులో కూడా అంతే, బంచ్ పర్ల్స్ వచ్చాయి అండ్ పెండెంట్ వచ్చింది. పెండెంట్లో సీజర్స్ చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. అండ్ కొద్దిగా చేంజ్ వచ్చింది చూసారా, దీంట్లో వచ్చేసి కింద వేలాడే బీడ్స్ అన్నీ కూడా పేస్టల్ షేడ్ ఇచ్చారు. దీనివల్ల అసలు సూపర్ క్లాసీగా ఉంది. అండ్ దీంతో పాటు పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్లో కూడా ఇలా పేస్టల్ బీడ్స్ వచ్చాయి, కింద పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి. ఇంకా ఇదైతే ఒక్క సెట్ వేసుకుంటే చాలు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి నెక్ పీస్లో ఓన్లీ 15 గ్రామ్స్ గోల్డ్ ఉంది, 1.5 తులాలో హారం వచ్చింది అనమాట. సో ఇలా చాలా మంచి పీసెస్ ఉంటాయండి. అండ్ మనకి ఎంత 5 గ్రామ్స్ దగ్గర నుంచి కూడా హారాలు దొరుకుతాయి అనమాట. 2 గ్రామ్స్ దగ్గర నుంచి కూడా చోకర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మొత్తం కూడా రూబీస్ అండ్ పర్ల్స్. మధ్యలో ఇక్కడ గోల్డ్ తీగ ఉంటుంది కొన్నిటికి, దీనికి తీగ లేదు, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీంట్లో ఉన్న మొత్తం గోల్డ్ వచ్చేసి పెండెంట్లోనే ఉంది. ఇక్కడ చూడండి 2 పీకాక్స్ కూడా ఉన్నాయి. సో ట్రెడిషనల్ లుక్ ఇవ్వడం కోసం డిజైనింగ్ ఇలా చేశారు, సూపర్గా ఉంది. అండ్ సేమ్ టు సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. అండ్ ఇయర్ రింగ్స్లో వచ్చేసి ఇట్లా పంకిన్ కట్ కూడా వచ్చిందనమాట. చూద్దాము. నెక్ పీస్లో వచ్చేసి 16 గ్రామ్స్ గోల్డ్ పట్టింది, నాకు తెలిసి 10 గ్రామ్స్ 9.9 గ్రామ్స్లోనే ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అనమాట. సో మనకి సెట్ మొత్తం కూడా ఒక 2.5 తులాల్లో వచ్చేస్తుందండి. కంప్లీట్ సెట్ కొనేసుకోవచ్చు మనం. ఇవి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అనేసి నేను కొన్ని చూపిస్తున్నా, కానీ ప్రతి వీడియోలో యాక్చువల్గా మీరు స్టోర్కి వచ్చి చూసినట్లయితే చాలా పెద్ద షోరూమ్ అండ్ చాలా డిజైన్స్ ఉంటాయన్నమాట. సో వచ్చి చూస్తే బెస్ట్. అండ్ ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే నెక్ పీస్ చూద్దాం. చూడండి,
రూబీస్ అన్నమాట, రూబీస్ అండ్ పర్ల్స్ 5 లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, స్టెప్ బై స్టెప్ పెండెంట్ లా వచ్చింది. మధ్యలో వచ్చేసి చూడండి ఇక్కడ ఇలా పీకాక్ ఫెదర్స్ లాగా వచ్చాయి అనమాట. పీకాక్ వచ్చేసింది ఇక్కడ అండ్ చుట్టూ ఇలా ఫెదర్స్ లాగా వచ్చాయి అండ్ ఇలా వేలాడుతున్నాయి, అన్ని కూడా బుట్టల్లా వేలాడుతున్నాయి అనమాట. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగా ఇచ్చారు అసలు. ఇవి ఇట్లా వేలాడుతూ బీడ్స్ వేలాడుతూ సూపర్గా వచ్చాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఆన్ యావరేజ్ మనకి 1 తులంలో వచ్చేస్తాయండి, మంచి పెద్దవి. అండ్ ఇది వచ్చేసి 17 గ్రామ్స్. అంటే టోటల్గా మనకి ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ 2.5 తులాల్లో మనకి కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. చెప్పా కదా బోల్డ్ అని ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనేసి. వీటిలో స్టడ్స్ ఉన్నాయి, చాంద్బాలీస్ ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి, అలా కాకుండా జుమ్కీస్ ఉంటాయి కదా ఆ టైప్లో కూడా ఉన్నాయి. చాలా మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. ఐ వాజ్ థింకింగ్ సో మచ్ అసలు ఇలా ఒక వీడియో చెయ్యాలి అనేసి, ఎందుకంటే నాకు కూడా ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ మనం ఎప్పుడో ఒకసారి కొంటుంటాం, కానీ ఇయర్ రింగ్స్ అయితే కొద్దిగా అఫోర్డబుల్గా కూడా ఉంటాయి కాబట్టి టక్కున కొనేయచ్చు అనేసి కూడా ఉంటుంది కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఇందులో వచ్చేసి చూడండి అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మనకి గ్రీన్స్తోని. ఎందుకు గ్రీన్స్ మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ జ్యువెలరీ వచ్చేసి మంచి ట్రెండ్లో ఉందన్నమాట. ఈవెన్ మనం దీన్ని ఎల్లో మీదకి వేసినా, లేదంటే రెడ్ కలర్ మీదకి వేసినా, వైట్ మీదకి వేసినా, గోల్డెన్ కలర్ మీదకి వేసినా కానీ ఎలాంటి అటైర్ మీదకైనా ఈ గ్రీన్ కలర్ చక్కగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది. అందుకనే ఎక్కువగా ఈ కలర్ని యూజ్ చేస్తున్నారు. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయంటే ఇవి. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు వీడియోస్ చేశాను కదా, మీరు ఒక్కసారి అవి గుర్తు తెచ్చుకోండి. వాటిల్లో ఉన్న చాలా మటుకి సెట్స్కి ఇవి సూట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి పెద్దవి, వీటికి వచ్చేసి 15 గ్రామ్స్ గోల్డ్ పడుతుందండి. అంటే మనకి 1.5 తులా పడుతుంది అనమాట. ఇన్ జనరల్ మనకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసి 1 తులాలో వచ్చేస్తాయి. సో ఇవి కొంచెం పెద్దవి అనమాట అన్నిట్లో. ఈ కిందవి చూసుకున్నట్లయితే యునీక్ కాంబినేషన్, గ్రీన్ ప్లస్ ఈ ఎమిథిస్ట్ కాంబినేషన్ అసలు చాలా డిఫరెంట్, రేర్ కాంబినేషన్. నాకు ఇలా రేర్గా ఉండే ఇయర్ రింగ్స్ అయినా, రేర్గా ఉండే జ్యువెలరీ అయినా చాలా ఇష్టం. ఏదైనా ఒక ఫంక్షన్కి మనం వెళ్ళామంటే డిఫరెంట్గా ఉండాలన్నమాట. ఇది చూడండి, ఇది పగడాలు ప్లస్ పర్ల్స్ కాంబినేషన్, స్వరోస్కి పర్ల్స్, మధ్యలో పగడం ఇచ్చారు అండ్ చుట్టూ కూడా వైట్వి ఎంత చక్కగా మెరుస్తున్నాయి చూడండి, సీజెట్స్ చాలా బాగున్నాయి అసలు. ఇవి మనకి ఆన్ యావరేజ్ 1 తులాలో వచ్చేస్తాయండి. మీరు నార్మల్గా ఇయర్ రింగ్స్ తీసేసుకోవచ్చు, లేదా ఏ జ్యువెలరీ కొన్నా కానీ మ్యాచింగ్వి ఇందులోంచి పిక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్లో చాంద్బాలీస్, లైట్ వెయిట్లో ఎంత చక్కగా మెరుస్తున్నాయో అసలు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సూట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా సన్నగా క్లాసీగా ఉండేవే వేసుకోవాలనుకుంటారు, అలా కూడా ఉన్నాయి. అండ్ మనం వేసుకునేలా ఉన్నాయి, పెద్దవాళ్ళు కూడా పెట్టుకునేలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది చూడండి, ఏ ట్రెడిషనల్ శారీ మీదకైనా చాలా బాగా సూట్ అయ్యే కాంబినేషన్ ఇది. ఇవి ఇంకా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వడం అనేది జరగదండి. ఎప్పుడైనా కానీ మనకి రూబీస్ అండ్ ఇలా పర్ల్స్, ఇలా ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ బీడ్స్ అన్నమాట. గ్రీన్, రెడ్, వైట్, పర్ల్స్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకి ట్రెండ్లోనే ఉంటాయి. కావాలంటే అసలు గుర్తు చేసుకోండి, మన పేరెంట్స్, మన మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ వాళ్ళ జ్యువెలరీ గుర్తు చేసుకుంటే ఇవే కాంబినేషన్స్ ఉండేవి కదా. ఇప్పుడు కూడా ఇవే కాంబినేషన్స్ మంచి ట్రెండ్లో ఉన్నాయి. సో ఇది ఒకటి అనమాట. అండ్ పర్సనల్గా నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అసలు. ఇవి చూడండి ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో ఇక్కడ. లుక్ ఎట్ దిస్, చాలా వెరైటీగా అనిపించాయి అనమాట నాకు ఇవి. జస్ట్ చూద్దాం అసలు బుట్టలకి ఎంత గోల్డ్ పడుతుంది అనేసి. ఇందులో వచ్చేసి 16 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అసలు బుట్టలు పెట్టుకుంటే సూట్ కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఇది, అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా మనకి 1 to 1.5 తులాలో వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. వీటి కట్ కూడా ఇలా టెంపుల్ కట్లా వచ్చాయన్నమాట. వీటికి చాలా పెద్ద పెద్ద సైజ్వి, బట్ మనకి తక్కువ గోల్డ్లో వస్తాయి. ఇందులో అన్ని మిక్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇందాక మనం ఇవే ఒక సెట్తో
చూసాం మ్యాచింగ్గా. అండ్ సెపరేట్గా కూడా జనరల్గా మన ట్రెడిషనల్ అటైర్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ లేదా రెడ్ ఇలా రెయిన్బో కలర్స్ మనం వాడుతూ ఉంటాము. అలానే ఇయర్ రింగ్స్ కూడా ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు బ్లూ కలర్ శారీ అనుకోండి, పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటే బాగుంటాయి. సో చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ దీంట్లో కూడా ఇందాక చెప్పాను కదా, ఎమరాల్డ్స్ అండ్ ఎమిథీస్ట్ కాంబినేషన్ అనమాట. డిఫరెంట్గా ఉంది చూడండి. కింది ఇలా చైన్ లాగా ఇవ్వడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. బట్ ఈ డిజైన్ వల్ల ఏంటంటే చాలా తక్కువ గోల్డే పడుతుంది దీంట్లో. ఇవి పొడుగ్గా ఉన్నాయి కాబట్టి లెట్స్ సీ. 10 grams గోల్డ్ అంటే మనకి తులంలోనే వచ్చేస్తాయి ఇవి కూడా. బట్ డిజైన్ వల్ల అలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, ఇవి ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయంటే పర్సనల్గా కూడా నేను ఎక్కువ షాపింగ్ ఇయర్ రింగ్స్వే చేస్తూ ఉంటాను. గోల్డ్ది కూడా మనకి ఇలా 1 తులంలోనే వచ్చేస్తుంది కాబట్టి మనం అప్పుడు ఒక తులం అలా కొనుక్కొని పెట్టుకోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ ఇలా తీసి పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఇంకా ఎప్పటికీ కూడా ట్రెండ్లో ఉంటాయి కాబట్టి కొన్ని ఇయర్స్ వరకు అసలు మార్చాల్సిన అవసరమే ఉండదు. లుక్ ఎట్ దీస్. ఇవి వచ్చేసి కొన్ని బుట్టలు వచ్చాయి, కొన్ని వచ్చేసి మనకి జూకాల్ టైప్లో వచ్చాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. వీటి కట్ ఎలా ఉందంటే ఓల్డెన్ స్టైల్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ కట్ వచ్చింది. చాలా మంచిగా ఓల్డెన్ స్టైల్ జ్యువెలరీలా ఉంది, బాగుంది. ఇవి కంటె మీదకి కూడా చాలా బాగుంటాయండి. కంటెలు కూడా ఉంటాయి ఇక్కడ, లైట్ వెయిట్ కంటెలు. సో కంటె ఎలాగో ఓల్డెన్ స్టైల్ జ్యువెలరీనే, దాని మీదకి ఇవి పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ దిస్ వన్ నాకు జనరల్గా సన్నగా ఉండే జ్యువెలరీ ఇష్టం, బట్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే హెవీవే చాలా బాగుంటాయి. మన ఫేస్ మొత్తం అసలు చేంజ్ అయిపోతుంది ఇయర్ రింగ్స్ పెద్దవి పెట్టడం వల్ల. ఇవి చాలా పెద్దవి. ఇవి కూడా నాకు తెలిసి 1 తులాలో వచ్చేస్తాయి. 9 grams ఓన్లీ. 9 grams ఎంత పెద్దగా ఉన్నాయి కదా. నేను వీటి సైజ్ చూసి డెఫినెట్గా 11-12 ఉండొచ్చు అనుకున్నాను. అలానే ట్రెడిషనల్ కాంబినేషన్ కాకుండా ఇందులో చూడండి పేస్టల్ కాంబినేషన్, వెరీ క్యూట్ అండ్ స్వీట్. మనం లెహెంగాస్ మీదకి చాలా బాగుంటుంది, లేదా కొంచెం పార్టీ వేర్ కుర్తీస్ లాంటివి వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట. మన టీనేజ్ పిల్లలకు కూడా ఇది బాగుంటుంది. సో ఇలాంటి కలర్స్ అయితే వాళ్ళు నచ్చుతారు. ఈ ఇయర్ రింగ్స్ కూడా మొత్తం ట్రెడిషనల్వే, అంటే సేమ్ కలర్ కాంబినేషన్స్తో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సో మనం ఏ లైట్ వెయిట్ హారం నెక్లెస్ తీసుకున్నా కానీ వాటికి మ్యాచ్ అయ్యేది మనకి డెఫినెట్గా దొరికేస్తుంది. నేను ఇది మీకు చాలాసార్లు చెప్పాను దొరుకుతుంది అని, బట్ ఇవాళ నేను మీకు చూపిస్తున్నా లిటరల్గా ఎన్ని ఉన్నాయి అనేసి. ఇందులో చూడండి, ఇందులో స్టడ్స్ ఉన్నాయి. చాలాసార్లు నేను చూపించాను. 1 side పెండెంట్ ఉన్న హారాలు అలాంటివి, వాటి మీదకి స్టడ్స్ బాగుంటాయి. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో అసలు. లోపల ఎమిథీస్ట్ అండి, బీడ్స్ ఎంత బాగా పెట్టారో. అండ్ చుట్టూ కూడా సీజెట్స్ వచ్చాయన్నమాట. సో అలా కొంచెం గ్రేస్ఫుల్గా సింపుల్గా ఉండే జ్యువెలరీ నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి. వీటిలో కూడా మనకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏ హారం తీసుకున్నా నెక్లెస్ తీసుకున్నా కానీ వాటి మీదకి ఇవి డెఫినెట్గా సూట్ అవుతాయి. లెట్స్ సీ. స్టడ్స్ కాబట్టి 5 grams వచ్చేస్తాయి. వెరీ నైస్ కదా. సో 5 grams మనకి సింపుల్గా మీరు ఇంట్లోకి తీసుకోవాలనుకున్నా, ఓన్లీ స్టడ్స్ తీసుకోవాలనుకున్నా 5 grams కొనేస్తే బెస్ట్. ఇంకా ఐ గెస్ మీరు లాస్ట్ వీడియో చూసారో లేదో, చూడకుంటే తప్పకుండా చూడండి, లాస్ట్లో పిన్ చేస్తాను. అందులో ఈ కలర్వి చాలా చూసామన్నమాట, నెక్లెస్లు హారాలు. సో మీకు ఇయర్ రింగ్స్ కూడా కావాలి అంటే చూసారా ఇమ్మీడియట్గా దొరికేస్తాయి. ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. వీటిల్లోనే ఇవి కొంచెం పెద్దవి, కలర్ డిఫరెన్స్ అన్నమాట. దీంట్లో ఎమిథీస్ట్ వచ్చింది, దీంట్లో వచ్చేసి గ్రీన్స్ ఇచ్చారనమాట, ఎమరాల్డ్స్. సో ఏవైతే బీడ్స్ మీకు కనిపిస్తున్నాయో అన్నీ కూడా సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి. అండ్ ఇదే కలర్వి పేస్టల్ కలర్లోనే ఇక్కడ మనకి చిన్న స్టడ్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. సో మీకు ఓన్లీ స్టడ్సే కావాలి, సింపుల్గా కావాలి అన్నా కానీ ఇక్కడ ఉన్నాయి. అండ్ బుట్టల తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ చాంద్ బాలీస్. ఇవి చూస్తుంటే నాకు అసలు ఒకటి తీసేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఫెస్టివ్ వైబ్స్లా ఉన్నాయి. ఇవి అయితే నాకు ఎంత బాగా నచ్చాయో, చాలా చాలా బాగున్నాయి ఇవి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ చూడండి, ఇవైతే కొనడానికి చూడండి, చాలా బాగున్నాయి. అండ్ నేను యాక్చువల్గా సెట్ చేసేటప్పుడే చూసా వీటిని, ఇవి నాకు బాగా నచ్చాయి అనమాట. లెట్స్ సీ ద వెయిట్. 13 grams అండి.
13 గ్రామ్స్లో ఇంత పెద్దవి వస్తాయి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం నెక్ పీస్ చిన్నగా వేసుకున్నా కానీ బాగుంటుంది. సో ఇది కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా నచ్చింది నాకు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ సీ దిస్, ఇది కూడా ప్రాపర్ చాంద్బాలిస్. మన దగ్గర ఎలాగైతే బుట్టలు కంపల్సరీగా ఒక పేరు అందరి దగ్గర ఉంటాయో, చాంద్బాలిస్ కూడా ఉండాలి. చాలా బాగా సెట్ అవుతాయి ఏ శారీ మీదకైనా. అండ్ ఇవన్నీ కూడా సీజెట్స్ అనమాట. చాంద్బాలిస్ ఏంటంటే డిజైనింగే కొంచెం ఓల్డెన్ స్టైల్లా ఉంటుంది అండ్ కట్టింగ్ కూడా అట్లుందనమాట. సో వీటిలో మీకు ఏవి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పంపించేసేయండి. మీకు ఇంకా ఈ బీడ్స్ ఎలాంటివి, ఇంకా వీటికి మ్యాచింగ్ నెక్ సెట్స్ కావాలన్నా అన్నీ కూడా మీరు మాట్లాడొచ్చు అనమాట. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడా చాంద్బాలిస్. ఇంకా చాలా ఉంటాయి, బట్ వీడియో లెంగ్త్ వల్ల నేను కొన్నే చూపించాలన్నమాట. సో నెక్స్ట్ దిస్ వన్, ఇందులో కూడా ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఇది వచ్చేసి మనకి ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా కానీ సూపర్గా ఉంటుంది. సో ఇలా మీకు ట్రెండింగ్ జ్యువెలరీ కావాలి అంటే మాత్రం మన పన్నా జ్యువెలర్స్లోనే దొరుకుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేదంటే బ్రైడల్ పర్పస్కైనా కానీ, పెళ్ళిళ్ళ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఏవైనా మీకు ఇంకా హెవీ జ్యువెలరీ కావాలన్నా, టెంపుల్ జ్యువెలరీ అయినా, మీనాకారి అయినా, ఏది కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ చాలా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అండ్ ఇది ఇయర్ రింగ్స్ గురించి. సో అదండి, నేను లాస్ట్లో ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూసేయండి అండ్ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా వేరే కంట్రీలో ఉన్నట్లయితే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.